హాయ్ అండి. చాలా రోజుల తర్వాత ఒక వెరైటీ వీడియో అమెరికాలో చేస్తున్నానండి. చూసి ఎంజాయ్ చేయండి, సపోర్ట్ చేయండి. మా బాబు ఇంట్లో ఒక పెట్టుందండి. దాని పేరు స్టార్మీ గూడూరు. దాన్ని బాతి చేయించుదామని చెప్పి మా బాబుని అడిగితే, డాడీ ఇంట్లో ఎందుకు, బయట పెట్ స్టార్మ్ అని ఉంది, మనం తీసుకెళ్దాం, అక్కడ ఎట్లా చేస్తారో చూడండి అని చెప్పి అన్నాడు. దాన్ని కారులో తీసుకొని వెళ్ళాం మేము. మా కారు పెట్ స్మార్ట్ వరకు వచ్చిందండి. చూస్తుంది మా స్టార్మీ. చూడండి ఎంత హుషారుగా వెళ్తుందో ఇప్పుడు లోపలికి, పెట్ స్మార్ట్ లోకి. దానికి వెళ్ళగానే దానికి తెలుసు అక్కడ దానికి సంబంధించిన అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వాటి స్మెల్ చూస్తూ గ్రూమింగ్ సెంటర్కి వెళ్తున్నామండి. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో పెట్ స్మార్ట్ లో. సో గ్రూమింగ్ సెంటర్కి వెళ్లే ముందు దానికి తెలుసు ఇప్పుడు మనకు బై టాటా చెప్పేసి గ్రూమింగ్ సెంటర్కి వెళ్తుంది. దీని ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసి మేడంకి మనం హ్యాండ్ ఓవర్ చేసాం. సో వాళ్ళు బెల్ట్ పెట్టుకున్నారు. సో వాళ్ళు బాత్ కు తీసుకెళ్తున్నారు. కాస్త టైం అయిన తర్వాత మమ్మల్ని రమ్మన్నారు. ఈ లోపగా మేము కాస్త ఆ పెట్ స్మార్ట్ ఎలా ఉంటుందో వాటి వీడియో అంతా మీకు చూపిస్తాం, చూడండి. మనము డాగీ డే క్యాంప్ వరకు వచ్చామండి. డాగీ డే క్యాంప్ అంటే ఎవరైనా వీకెండ్ లో ఆ డాగ్స్ ఉంటాయి కదా, వాటిని అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తే మళ్ళీ మనకు మన వీకెండ్ లో అయిపోయిన తర్వాత, హాలిడే అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అట్లాంటి డాగ్స్ అండి ఇవన్నీ వీకెండ్ కానీ ఎవరైనా అర్జెంట్ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ వన్ డే గురించి అట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇవన్నీ వాటికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అండి. క్యాట్, డాగ్స్. ఇదండి పెట్స్ హోటల్. అంటే ఎప్పుడైనా మనం ఇండియాకి వెళ్ళామనుకోండి, మన పెట్ను తీసుకెళ్లి దాంట్లో ఇచ్చేస్తే ఇక దానికి రాజభోగాలు ఉంటాయండి దాంట్లో బ్రహ్మాండంగా. దాన్ని పెట్స్ హోటల్ అంటారండి. అట్లా ఉంటుంది ఇక్కడ పెట్స్ కూడా. పుడితే అమెరికాలో కుక్క అయి పుట్టాలండి అందుకే. సో ఇది ట్రైనింగ్ సెంటర్ అండి. చూడండి అతను ట్రైనింగ్ అంతా క్లీన్ చేసేసి పెట్స్ ట్రైనింగ్ సెంటర్ ఇది. చూడండి ఎంత బాగుందో, డాగ్ ఎట్లా పైకి చూస్తుందో, బ్లాక్ డాగ్. సో ఇది అడాప్టెడ్ సెంటర్ అండి. అడాప్టెడ్ సెంటర్ అంటే రోడ్డు మీద దొరికినటువంటి డాగ్స్, క్యాట్స్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. డాగ్స్ కి హెవీ డిమాండ్ కాబట్టి డాగ్స్ లేవు, ఒక 2 క్యాట్స్ మాత్రం ఉన్నాయండి. అడాప్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ పెట్, డాగ్, వీటికి సంబంధించిన వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అండి. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ రకరకాలుగా. చూడండి డాగ్కు ఎన్ని రకాలు ఉన్నాయో ఫుడ్స్. టేస్ట్ అన్నట్టు మనం కదా ఇప్పుడు ఇంట్లో రకరకాల టేస్ట్ చూసుకున్నట్టు వాటికి కూడా టేస్ట్ ఉంటాయి. ఆ టేస్ట్ రకాల ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ లవ్ బర్డ్స్ అండి. ఈ 2 లవ్ బర్డ్స్. వీటిని కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. లవ్ బర్డ్స్ అంటారు వీటిని. సో ఇది చూసారా, ఇది చిన్న, దీన్ని ఏమంటారో మీరు గుర్తుపట్టండి. ఇది ఒక ఎలకనండి ఇది యాక్చువల్గా. సో ఇదంతా గ్రూమింగ్ మెయింటెనెన్స్ అంటే డాగ్ సంబంధించిన కటింగ్, ఈటింగ్ ఇదంతా ఉంటుంది కదా, వాటిని చూపిస్తారు. ఇదంతా మొత్తం చూడండి, ఎన్ని ఐటమ్స్ అండి. సో వాటరింగ్ చేయడానికి. ఇది ఫిషెస్, రకరకాల ఫిష్లు ఉంటాయండి దీంట్లో. ఫిష్ అక్వేరియంస్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఫిష్ అక్వేరియంస్ ఇవన్నీ, దాంట్లో రకరకాల ఫిషెస్, కలర్ ఫిషెస్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ. సో ఈ లోపల మాకు మా స్టార్మీ రెడీ అయిపోయింది. దాని బిల్లు ఇచ్చారండి. $70 వేసాడు బిల్లు. దాని ప్రోగ్రెస్ రిపోర్ట్. కొత్త పెళ్లి కూతురులా వస్తుందండి మా స్టార్మీ. చూడండి ఎంత నీట్గా తయారు చేశారో వాళ్ళు. ఇదండి వాటికి ఇంత నీట్గా తీసేసి మా స్టార్మీని మాకు హ్యాండ్ చేశారు. ఇందుకే అమెరికాలో డాగ్స్ లాగా ఉండాలి. ఎంత బాగా చేశారు చూసారా. ఇదండి.